భగవద్గీత సర్వ మానవాళి కోసం. అథ ప్రథమోऽధ్యాయః అర్జున విషాదయోగో నామ యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. ఒకవేళ శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు నిరాయుధుడను మరియు ప్రతీకారము చేయని వాడను అయిన నన్ను రణరంగమున వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు. క్షత్రియ యుద్ధ ధర్మములననుసరించి నిరాయుధుని మరియు యుద్ధము చేయగోరని శత్రువును ఎదుర్కొనరాదు. అది నియమము. ఒకవేళ ఏదైనా అట్టి అసందర్భమైన పరిస్థితి ఏర్పడి తన శత్రువు తనతో యుద్ధము భగవద్గీత సర్వ మానవాళి కోసం. ద్వితీయోऽధ్యాయః సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయుడిట్లు పలికెను. చింతాక్రాంతుడై అశ్రువులతో నిండిన నేత్రములతో జాలితో నిండిన వాడైన అర్జునుని చూచిన మధుసూదనుడు శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను. భౌతిక జాలి, శోకము, అశ్రువులు అనేవి ఆత్మజ్ఞాన విషయములో అజ్ఞానముకు చిహ్నములు. శాశ్వతమైన ఆత్మ పట్ల చూపబడే జాలి నిజమునకు ఆత్మానుభూతి అనబడును. ఈ శ్లోకములో మధుసూదనః అను పదము ఎంతో ప్రధానము. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత సర్వ మానవాళి కోసం. అథ ప్రథమోऽధ్యాయః అర్జున విషాదయోగో నామ ఉత్సన్నకులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ. ఓ కృష్ణ, జనార్దన, కులధర్మములు నశించిన వారు శాశ్వత నరకలోక నివాసులగుదురని గురుశిష్య పరంపరాగతముగా నేను విని ఉంటిని. అర్జునుడు ఇక్కడ తన వాదముకు తన సొంత అనుభవముతో కాకుండా ప్రామాణికుల వచనములను ఆధారము చేసుకొనెను. ఇదే వాస్తవ జ్ఞానమును పొందుటకు సరైన మార్గము. అదివరకే వాస్తవ జ్ఞానములో స్థితుడైనట్టి వారి సహాయము లేనిదే ఎవ్వరునూ వాస్తవ